అందరికీ నమస్కారం అండి. జనరల్‌గా మనం పొలాల్లో చూసుకుంటే మిరప గానివ్వండి, కూరగాయలు గానివ్వండి, పండ్ల పంటలు గానివ్వండి, బొప్పాయి పంట కానివ్వండి, కార్బన్ శాతం తగ్గిపోతా ఉన్నది. అంటే మనకు భూమిలో న్యూట్రిన్స్ అనేది తగ్గిపోతా ఉన్నది కాబట్టి, మనకి సరైన పోషకాలు లేకపోతే చాలా వరకి మనకి పంట సాగు అనేది ఎక్కువ నిలబడట్లేదు. ఏదేదో రోగాలు రావడము, పులుడు సమస్య గానివ్వండి, పురుగు సమస్య కానివ్వండి, ఎక్కువ మనకి కార్బన్ శాతం అనేది తగ్గిపోతా ఉంది కాబట్టి, ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉంది. కాకపోతే మనకైతే ప్రెజెంట్ ఇఫ్కో వాళ్ళది బయో డీకంపోజర్, వేస్ట్ డీకంపోజర్ అని వచ్చింది మనకి. ఇది దేనికి ఉపయోగపడుతుంది మనకి? ఏ పంటకి వాడుకోవచ్చు? ఎంత లీటర్ వాడుకోవాలి? ఎన్ని ఎకరాలు వాడుకోవచ్చు? ఎన్నిసార్లు వాడుకోవచ్చు? దీన్ని టోటల్‌గా చెప్తాను మీకు. దీనిలో కలుపుకోవాల్సిన ఏంది మనకంటే గోమూత్రం. గోమూత్రం ఎంత కలుపుకోవాలి? మరియు బెల్లం. బెల్లం ఎంత మోతాదులో తీసుకోవాలి? టోటల్‌గా చెప్తాను. ఇప్పుడు వీడియో ఉంటుంది చూసేయండి కంపల్సరీగా. వేస్ట్ డీకంపోజర్‌ది.